లాస్ట్ టైం ఈ కెమెరా తీసుకున్నాను అని చెప్పి దీనికోసం రివ్యూ చేశాను, అన్బాక్సింగ్. అయితే ఇప్పుడు ఎలా ఉందో అని చెప్పి వాడేసి కూడా చెప్తానని చెప్పి మీతో అన్నాను, కానీ తీసుకోవద్దు. ఎందుకని అస్సలు బాగోలేదు. ఇది పైన మాత్రమే 4K క్వాలిటీ వీడియో అని చెప్పేసి మెన్షన్ చేశారు, కానీ లోపలంతా కూడా డొల్లా ఏమీ లేదు. కెమెరా బిల్డ్ క్వాలిటీ బాగుంది. తర్వాత వాటర్ ప్రూఫ్, అంటే వాటర్లో మనం వీడియో తీసుకోవడానికి ఆ గార్డ్ కూడా క్వాలిటీ ఉంది, కానీ ఇదైతే కెమెరా వీడియో క్వాలిటీ అస్సలు బాగోలేదు. 4K అన్నారు, కానీ అసలు 4Kనే కాదు. పోనీ చీకట్లో కొంచెం డల్గా ఉన్న, లైటింగ్ డల్గా ఉన్న దగ్గర ఎలా వస్తుందా అని చెప్పేసి బయట కూడా తీశాను, కానీ ఆ వీడియో కూడా ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. పైగా ఈడు ఎలాంటి ఫ్రాడ్ చేస్తున్నాడంటే కెమెరా సేలింగ్ చేసేటోడు, అది కూడా మీకు చెప్తాను చూడండి. మనకి ఇవన్నీ ఇచ్చాడు కదా, దీంతో పాటు మనకు ఒకటి ఇచ్చాడు, మీకు లాస్ట్ టైం చూపించాను. 500 గిఫ్ట్ వచ్చారు, 500 రిటర్న్ బ్యాక్ అవుతుందని. కానీ దీనిపైన ఒకటి ఉందన్నమాట. ఇది మీరు గమనిస్తే కనుక కొన్ని ఇచ్చాడు. ఏమనంటే, మీరు పర్చేస్ చేశారు కదా, ఆ యాప్లోకి వెళ్ళి అందులో 5 స్టార్ రేటింగ్ ఇచ్చి గుడ్ ప్రోడక్ట్ అని మెన్షన్ చేస్తే, మనం పాజిటివ్గా అక్కడ ఈ కెమెరా కోసం మనం రివ్యూ ఇస్తే అప్పుడు మనకి 500 క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మనకి అరౌండ్ ఈ కెమెరా వచ్చేసరికి మనకి 1000 రూపాయల నుండి 1100కి వస్తుంది. ఎంత వరస్ట్ ప్రోడక్ట్ అని వీళ్ళు ఎలాగా మనకి ఇస్తున్నారంటే, చాలామంది ప్రోడక్ట్కి ఏంటంటే మంచిగా ఉంటే మంచి రివ్యూ ఇవ్వండి, పర్వాలేదు. కానీ అసలు క్వాలిటీయే లేని వీడియో కెమెరాకి వచ్చేసరికి క్వాలిటీ బాగుంది, అది బాగుంది అని చెప్పేసి రివ్యూలు ఇచ్చి చాలామంది జనాలు మోసం చేస్తున్నారు అనమాట. మనం ఇచ్చే రివ్యూలు బట్టి ఎదుటి వాళ్ళు తీసుకుంటారు, ఖచ్చితంగా మన మీద నమ్మకంతోనే తీసుకుంటారు. కానీ మనమే సరిగ్గా ఇవ్వకపోతే ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారు? చూడండి, బాక్స్ పైన ఏముంది, 4K అల్ట్రా హెచ్డి స్పోర్ట్స్ అని ఉంది. అసలు ఏం లేదు, 1440 క్వాలిటీ కూడా లేదు. అంత వరస్ట్ క్వాలిటీ ఇది. నాకైతే అస్సలు నచ్చలేదు. కొంతమంది డబ్బులు కాసిపడిపోయి రివ్యూలు బాగున్నాయి, అది బాగుంది, ఇది బాగుందని చెప్పి మనల్ని మోసం చేస్తూ ఉంటారు. కానీ మనం కూడా చూసుకోవాలి, వాళ్ళు చెప్పారని గుడ్డిగా మనం నమ్మి తీసుకోవద్దు. ఇది మాత్రం క్వాలిటీ బాగుంది, కెమెరా క్వాలిటీ అంటే బిల్ట్ క్వాలిటీ బాగుంది, కానీ ఆ లోపలంతా డొల్ల ఏమీ లేదు అందులో. ఈ బిల్ట్ క్వాలిటీ బాగుంటే బిల్ట్ క్వాలిటీతో మనం ఏం చేసుకుంటాం? అసలు కెమెరానే బాగోలేకపోతే అందుకనే రిటర్న్ పెట్టేశాను. దయచేసి మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి కెమెరా అయితే తీసుకోవద్దు. ఈ కెమెరా అసలు తీసుకోవద్దు, ఇది అస్సలు బాగోలేదు, అసలు నచ్చలేదు. క్వాలిటీ అయితే అస్సలు నచ్చలేదు. బిల్ట్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్, అందులో చెప్పాల్సిన పనే లేదు. ఈ లోపల అండర్గ్రౌండ్లో వాటర్లో తీసుకోవడానికి ఆ బిల్డ్ క్వాలిటీ కానీ, లేకపోతే కెమెరా బిల్డ్ క్వాలిటీ కానీ, మిగతా ఇచ్చిన యాక్సరీస్ కానీ చాలా బాగున్నాయి, కానీ అసలుదే బాగోలేదు, కెమెరానే బాగోలేదు. కాబట్టి మీరు అది తీసుకోవద్దు, దాని జోలికి మీరు అస్సలు వెళ్ళదు. ఇంకొకటి ఏదైనా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు రివ్యూ చేస్తాను, ఖచ్చితంగా. కానీ నా సైడ్ నుంచి కొంతమంది పెయిడ్ ప్రమోషన్ చేస్తున్న వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి తప్పుడు రివ్యూలు ఇవ్వద్దు, మీరు ఉన్నట్టుగా చెప్పండి. అప్పుడే మాలాంటి వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది. మీరు ఒకటైతే ఇంకొకటి చెప్పి జనాలు మోసం చేయొద్దు. మీ మీద నమ్మకంతోనే మాలాంటి వాళ్ళని తీసుకుంటున్నాం. కాబట్టి దయచేసి మీరు ఉన్నట్టు చెప్పండి చాలు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.